చెప్తున్నాము. ఖచ్చితంగా మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ మీరు రానికి ఏర్పాట్లను కూడా మేము అందరం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి జిల్లా అధ్యక్షుడు బుచ్చేంద్ర గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక జనవసరాలు ముగిస్తూ తెలియజేస్తున్నాను. నా పేరు విఎస్ రాజ్ మాదిగా, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. జై జిల్లాలే పడంచెరు నియోజకవర్గం ఇది. మన తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామము. ఇక్కడ సభ పెడుతున్నాము 7వ తారీఖు, రేపు 7వ తారీఖు నాడు సభ పెడుతున్నాము. ఇక్కడ మాదిగా కృష్ణన్న గారు వస్తున్నారు. ఇది కేవలం పెన్షన్ కోసమే, వికలాంగులకు పెన్షన్ కోసమే ఈ పోరాటం అంతా. మన పడంచెరులో కూడా పెట్టినాము. మళ్ళీ కూడా ఇక్కడ పెట్టాలని ఆలోచించి మళ్ళీ డిసిషన్ తీసుకున్నారు అన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2000 ఉన్న వాళ్ళకు 4000 చేస్తా అని చెప్పారు, 4000 ఉన్న వాళ్ళకు 6000 చేస్తా అని చెప్పారు. కాబట్టి అది 20 నెలలు అవుతుంది ఇప్పటికీ హామీలు ఇచ్చి, ఇప్పటికి చేయట్లేదు. ఖచ్చితంగా కృష్ణన్న పోరాట దానికోసం రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలో ఇదొకటి ఉంది. కాబట్టి అన్నిటికన్నా ఇది ఫస్ట్ చేయాలి. 6 గ్యారెంటీలు అంటే పేదవాళ్ళకి మాత్రమే పింఛన్ వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మీటింగ్ చేస్తున్నాము. ఖచ్చితంగా 7వ తారీఖు కల్లా అన్నగారికి ఖచ్చితంగా ఇది బయటకు పోతుంది. 10,000 మందితో ఈ మీటింగ్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా 10,000 మంది వికలాంగులు, వృద్ధులు అందరితో కలిపి చేయాలని మేము 7వ తారీఖున డేట్ ఫిక్స్ చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా పొడంచేరు నియోజకవర్గం మొత్తం తరలి రావాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని మేము 10,000 మందితో చేస్తామని నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ లోపే ఇది చూసి దీనికోసం ఖచ్చితంగా ఆలోచన చేసి ఇది అమలు చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా మహాసభలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వితంతులు, వికలాంగులు, కండర క్షీణితో బాధపడుతున్నటువంటి వాళ్ళ కోసానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చిండో ఆ మాట ఇచ్చిన ప్రకారము ఖచ్చితంగా 2,000 ఉన్న పెన్షన్ 4,000 పెంచాలని, అదేవిధంగా 4,000 ఉన్నటువంటి పింఛను 6,000 పెంచాలని, కండర క్షీణితో బాధపడుతున్నటువంటి వారికి 15,000 ఇవ్వాలని, గీత నేత కార్మికులకు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ పెరగాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి